అందరూ ఎలా ఉన్నారైతే చాలా బాగున్నాయి. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ కారం ఇడ్లీ చేశానండి. దోశ చేశాను. మొన్న దోశ పిండి ఇడ్లీ పిండి చేసుకున్నాం కదండి, అవే 2 days వస్తాయి. మళ్ళీ కావాలంటే మైసూర్ బజ్జీ మధ్య మధ్యలో అది దర్శనమిస్తూ ఉంటుంది. పూరి వీకెండ్స్లో చేస్తానండి. నేను చేసేది ఏంటంటే చింతపండు గుజ్జు అండి. మనకేంటి అంటే చింతపండు, మనం కొత్తగా వంటలు వచ్చిన వాళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడు చింతపండు గుజ్జు తీసుకోవటము. మనకు పప్పు అంతా ఫాస్ట్గా అయిపోతుంది. పప్పు కుక్కర్లో పెట్టేస్తాము హ్యాపీగా. వాటితో పాటు ఆకుకూరలు ఉడికిపోతాయి, కావాలంటే టమాటా, ఏం పప్పు కావాలంటే మామిడికాయ అన్నీ ఉడికిపోతాయి. బట్ చింతపండు పిసికేటప్పటికి మనకి చుక్కలు కనిపిస్తాయి. అది మర్చిపోతే పిసుక్కుంటూనే ఉంటాం. దానివల్ల ఇంకో 10 నిమిషాలు వేస్ట్. పిల్లల తల్లులకైతే ఇంకా చాలా వేస్ట్. సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. నేను ఎలా చేశాను అంటే, నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే చూశానండి. ఇలా మా మా అమ్మగారు చేయరు. మా అమ్మగారు ఏం చేస్తారు అంటే మామూలుగా ఎప్పటికప్పుడు చింతపండు వేసేయడం చేస్తారు. ఈ మధ్య ఒక్కొక్కసారి చూస్తున్నాను చింతపండు గుజ్జు దాచుకుని వేసుకోవటము. గుజ్జు వేసుకోవడము మనకి చింతపండు పులిహార అయినా, ఆవు పులిహార అయినా, మా అత్తగారు వేపు మాత్రం ఇలా తాగటం చూశాను. మనకు అడుగంటకుండా ఉండాలంటే ఇలా కలుపుతూనే ఉండాలండి. హైలో పెట్టద్దు దయచేసి. ఇక చూడండి ఎలా పేరుతుందో, ఇక చూసారు కదా. సో సిమ్లోనే పెట్టి చేసుకోండి. నేనేం చేశానంటే, నేను ఆఫ్టర్నూన్ మొత్తం ఒక 1/4 kg పండు ఉంటుంది. కొత్త పండేనండి, గింజ తక్కువ ఉంటుంది పండు, దానికి ఎక్కువ గుజ్జు వస్తుందంట. సో నేను అవేం తెలియకుండానే కొత్త పండే తీసుకున్నాను. పాత పండుకి ఎక్కువ గుజ్జు రాదంట ఫ్రెండ్స్, నాకు ఈ మధ్య తెలిసింది రీసెంట్గా. సో అయితే నేను కొన్నప్పుడు మాత్రం నాకు అది మైండ్లో లేదు. నాకు దొరికింది, నేను చింతపండు అంటే షాప్ అతను ఇచ్చిందే నేను తీసుకుని వచ్చేసాను. అయితే సరే, మనకి ఇలా లేట్ అయిపోతుంది కదా, మనకి కూరలోనికి వాడతాం, చట్నీకి వాడతాం, అన్నిటికీ వాడతాము. అదేదో చింతపండు మనము ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా కలిసి వస్తుంది, గుజ్జు కూడా బాగా ఎక్కువ అవుతుంది, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి నేను పండు అయితే నానబెట్టానండి. 3 ఆ టైంకి నానబెట్టాను పండు. వెంటనే కడిగేసాను. కడిగేసి ఏం చేశానంటే, నైట్ 9 వరకు, చాలామంది యూట్యూబర్స్ ఏం చెప్పారంటే ఓవర్ నైట్ ఉంచేయచ్చు, మార్నింగ్ కలుపుకోవచ్చు అన్నారు. నేనేం చేశానంటే, ఏమో ఎందుకు మనం బతికిస్తే పండు పాడైపోతుంది, సరే గింజ తీసేద్దాము, మళ్ళీ మార్నింగ్ మనకి ఏ టైం అయినా లేచినా ఇంకేసే పొద్దునే మనకి టిఫిన్ హడావిడి ఉంటుంది కదండి, పిల్లల్ని చూసుకోవటం అది చంటి పిల్లల తల్లికి అస్సలు అవ్వదు. నేను అందుకని ఏం చేశాను అంటే, నైటే గింజ అయితే తీసేసాను. గింజ అయితే చేసేసి శుభ్రం చేసేసి ఇంకో గుజ్జు అయితే ఇలా తీసుకొచ్చేసాను. మార్నింగ్ ఉడకపెడదాము, సరే ఓవర్ నైట్ ఉంచొచ్చు అన్నారు కదా, అయితే ఆ నైట్ చేసేసి చల్లారి పెట్టేదినండి. కానీ ఓవర్ నైట్ ఉంచొచ్చు కదా అన్న ఇదితో సరే అని చెప్పి ఉంచానండి. ఏదైనా ఫస్ట్ ట్రైల్ అప్పుడు మనం కొంచెం తీసుకోవాలి. నేను 1/4 kg తీసుకున్నాను. మా వారు ఎందుకు ఇదంతా లెంగ్తీ ప్రాసెస్ కదా అంటే, దాంతో పోలిసి ఇదే బెస్ట్, దానికి గిన్నెలు అవి చేయటము వీటికన్నా ఇదైతే ఎప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నానండి. సగం ఉడికింది కదా, కొంచెం నూనె వేసాను, అంటే ఒక పప్పు గరిటంత నూనె వేసాను. ఇంకా పసుపు, నూనెతో పాటు పసుపు ఉప్పు కూడా వేసేసానండి. మనకి గింజ తీసుకోవడమే కొంచెం లేట్ అవుతుంది. బాగా నానితే అది కూడా లేట్ అవ్వదండి, నాకు ఒక అరగంట పట్టింది అంతే. మనకు అరగంట కూడా పిల్లలతో ఎక్కువే కదా, ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారని టెన్షన్. సో ఇలా ఒక అరగంటైనా తిప్పుకోండి, లోపల ఉన్న పచ్చితనం అంతా పోతుంది. లైవ్లోకి హిందీ వాళ్ళు వస్తున్నారండి, మన తెలుగు వాళ్ళు ఎవరు రావట్లేదు. లైవ్లోకి రండి, మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడడానికే కదండి లైవ్ అనేది నేను పెట్టుకుంటున్నాను. సో ప్లీజ్ అని రెస్పెక్ట్ ఇవ్వండి గర్ల్స్కి. నేను అందరినీ అనట్లేదు, చాలామంది చాలా ఇదిగా పెడుతున్నాను మెసేజెస్.
ఒక గుడ్గా వెళ్దామండి. మన ఇండియాకి చాలా మంచి పేరు ఉంది, మన ఇండియన్ గర్ల్స్ కానీ బాయ్స్కి కానీ ఎంటైర్ సొసైటీకి. అది మనం బ్యాడ్ చేసుకోవద్దు. అది నా ఫీలింగ్. సో మూత పెడుతున్నాను. ఇలా మూత పెట్టేసానండి. చూసారా ఎక్కడ పేలిందో. ఇలా ఒక 10 minutes ఉంచి కట్టేద్దాము. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.